హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నో మోర్ విత్ నాయుడు యూట్యూబ్ ఛానల్. సెబీ గైడ్లైన్స్ ప్రకారం డీమ్యాట్ అకౌంట్కి నామినీ యాడ్ చేసుకోవడం మ్యాండటరీ. సో మీరు ఇంకా నామినీ యాడ్ చేసుకోకుండా ఉన్నట్టయితే ఈ March 31, 2023 లోపు నామినీ యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు జెరోడా అకౌంట్ యూస్ చేసి నామినీ ఎలా యాడ్ చేయాలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు నేను kite.zerodha వెబ్సైట్లోకి లాగిన్ అయ్యాను. లాగిన్ అయ్యాక మనం మన సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. మన సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్నాక ఇందులో మనం కన్సోల్లోకి లాగిన్ అవ్వాలి. కన్సోల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మన కన్సోల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం మళ్ళీ మన సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మన సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకొని మై అకౌంట్ అని చూపిస్తుంది కదా, మై అకౌంట్లోకి వెళ్ళాలి. మై అకౌంట్లోకి వెళ్ళాక ఇక్కడ లెఫ్ట్ సైడ్ నామినీ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అది ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ నామినీ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనం ఇక్కడ నామినీ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ నామినీ నేమ్, ఫుల్ నేమ్, సర్ నేమ్, మిగతా మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, పిన్ కోడ్ అన్నీ ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు నామినీ మన రిలేషన్ యాడ్ చేయాలి. మీ ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్, స్పౌస్ అయితే స్పౌస్. క్లిక్ చేసి మన రిలేషన్ సెలెక్ట్ చేసుకోండి. రిలేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పర్సంటేజ్ ఆఫ్ షేర్ అని ఉంది కదా, పర్సంటేజ్ అంటే ఎంత పర్సెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. 100% అయితే 100% మెన్షన్ చేయండి. మెన్షన్ చేశాక ఇప్పుడు మనం ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఒకటి ఏదైనా ఇవ్వాలి. నేను ఇప్పుడు ఆధార్ కార్డ్ ఇస్తాను, మీరు కూడా ఆధార్ కార్డ్ ఇచ్చుకోండి. నేమ్ ఆఫ్ నామినీస్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ దగ్గర క్లిక్ చేసి మనం ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఫైల్కి పాస్వర్డ్ ఏమైనా ఉంటే ఆ పాస్వర్డ్ ఇక్కడ మెన్షన్ చేయండి. పాస్వర్డ్ లేకపోయినట్టయితే కంటిన్యూ క్లిక్ చేయండి. ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీ పాపప్స్ కనుక బ్లాక్ అయి ఉన్నట్టయితే దాన్ని ఆల్వేస్ అలౌ పాపప్ అని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఈ సైన్ ఇన్ అవ్వమని అడుగుతుంది. ఈ సైన్ ఇన్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ సైన్ నౌ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మనం ఐ హియర్ బై టిక్ మార్క్స్ ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేయండి. మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ చేసుకోండి. ఇప్పుడు సైన్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఆ తర్వాత ఆ విండో ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు నామినీ ఎడిషన్ ప్రాసెసింగ్లో ఉంది. ఇది అప్రూవ్ అయ్యాక మనకి నామినీలో యాడ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం నామినీని డీమ్యాట్ అకౌంట్కి యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డీమ్యాట్ అకౌంట్ లేకపోయినట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా వెళ్ళి ఓపెన్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఓపెన్ చేసుకున్నా, మన లింక్ ద్వారా వెళ్ళి ఓపెన్ చేసుకున్నా మీకు పెద్ద తేడా ఏమీ ఉండదు. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.